పాలంపూర్ అనే గ్రామంలో గణేష్ అనే పేరు గల ఒక వ్యక్తి ఉన్నాడు. తన కుటుంబంలో భార్య మాధురి, 7 ఏళ్ల కొడుకు మోను, 6 ఏళ్ల కూతురు పింకీ ఉన్నారు. గణేష్ ఒక సాధారణ రైతు. తన పొలంలో పచ్చి బఠానీలవి పండిస్తూ ఉంటాడు. అవి అమ్మి అతను తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని ఆదాయం పెద్ద ఎక్కువగా ఏమీ లేదు, కానీ వాళ్ళు పేదరికంలో కూడా ఆనందంగానే ఉంటూ ఉంటారు. అలా ఒకరోజు, నాన్న, నా స్కూల్ బ్యాగ్ చినిగిపోయింది. అమ్మ కుట్టింది కానీ అది మళ్ళీ తెగిపోయింది. అది అన్నయ్య పాత బ్యాగ్ కదా, అందుకే బహుశా. నాన్న, నాకు కొత్త బ్యాగ్ కొనిపించవా? స్కూల్లో పిల్లలంతా నన్ను గేలి చేస్తున్నారు. మా పాపకు కొత్త బ్యాగ్ కావాలా? సరే, ఈసారి పంట డబ్బు రాగానే నీకోసం కొత్త బ్యాగ్ తెస్తాను. నువ్వు నీ చదువుది బాగా చదవాలి, అలాగే నాన్న పేరు నిలబెట్టాలి నువ్వు, సరేనా? అప్పుడే నాకు గర్వంగా ఉంటుంది. ఆహా నానా, కానీ నేను ఎప్పటి నుంచో కొత్త బ్యాట్ అడుగుతున్నాను, దాని సంగతి ఏమిటి? అరే వెదవా, తను చదువుకొని వస్తువు అడిగింది, నువ్వేమో అనవసరపు ఖర్చు చేయాలనుకుంటున్నావు. నీకన్నా చిన్నదే అయినా తనకు బుద్ధి ఎక్కువ, చూసి నేర్చుకో. అరే వదిలేయండి, ఇదంతా అలాగే అవుతుంది. మీరు త్వరగా వీళ్ళని స్కూల్లో వదిలేసి రండి. అసలే మబ్బులు పట్టి వర్షం వచ్చేలా ఉంది. మన దగ్గర గొడుగు కూడా లేదు అసలు. పదండి పిల్లలు, త్వరగా పదండి. మాధురి, నేను వీళ్ళను వదిలి పొలానికి వెళ్తాను. నువ్వు కూడా త్వరగా ఇంటి పనులు పూర్తి చేసుకుని పొలానికి వచ్చాయి. ఈసారి పంట బాగా పండింది, పైవాడు చల్లగా చూస్తే ఈసారి కొత్త గొడుగు బ్యాగు ఖచ్చితంగా కొనొచ్చు. మరి కొత్త బ్యాట్ నానా? నువ్వు నోరు మీరా ఎదవా. గణేష్ ఇద్దరిని స్కూల్లో వదిలి అక్కడి నుంచి పనిలోకి వెళ్లాడు. కాసేపటి తర్వాత మాధురి కూడా ఇంటి పని ముగించుకుని పొలానికి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి పొలంలో పనిచేయడం మొదలు పెట్టారు. ఆ భార్య భర్తలు ఇద్దరు రోజంతా ఈ విధంగా పొలంలో కష్టపడుతూ ఉంటారు. అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. మాధురి, మన పచ్చి బఠానీ పంట బాగా పండింది, రేపే కొయ్యాలి, సరేనా? సరిగ్గా చెప్పారండి. అలాగే, సరే ఇక ఇంటికి వెళ్దామా మనం? ఆ ఇద్దరు ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో వారి ఇంటి ఓనర్ శ్యామ్లాల్ ఎదురుపడతాడు. ఏంటయ్యా గణేష్, పనులు పడి మర్చిపోయావా ఏంటి? గుర్తు చేయాలా ఏంటి? ఈ నెల కిరాయి డబ్బులు ఇంకా ఇవ్వలేదు నువ్వు. ఎప్పుడు ఇస్తావు? నాకు ఇంకా కొద్ది రోజులు ఇవ్వండియ్యా, నేను త్వరగా మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తాను. కాస్త దయ చూపండి. నువ్వైతే ఇవ్వాలిగా, లేకుంటే మీ అందరినీ మెడపట్టుకుని బయటికి గంటేస్తాను. నేను ఏమనుకుంటున్నారో. లేదు లేదయ్యా, కేవలం కొద్ది రోజులు మాత్రమే ఇవ్వండి. అరే రాణి, నువ్వు అడిగితే ఇంకొద్ది రోజులు ఇస్తా, సరే వెళ్ళండి. అలా చెప్పి శ్యామ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి మాధురి చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అందుకే గ్రామంలో కొందరు ఆమెను చూసి బిగుసుకుపోతూ ఉంటారు. నా టైం బాగుంటుంటే ఈ విధవను చెప్పు తీసుకొని కొట్టేవాడిని. అసలు సంస్కారం లేదు వాడికి. ఒక ఆడదాంతో ఎలా మాట్లాడాలో తెలియదు వాడికి. వదిలేయండి, మీకు తెలుసుగా వాడి అలవాటు. ఇద్దరు ఇంటికొచ్చారు. అలా సాయంత్రం గడిచింది. భోజనం అది అయ్యాక ఆ ఇద్దరు కింద చాపేసుకుని పడుకున్నారు. రేపటి నుంచి వాళ్ళ బాధలు తీరిపోతాయనే ఆశలో ఉన్నారు. కానీ తలచిందే జరిగితే విధి ఎందుకు? సడన్ గా వాతావరణం మారి నల్ల మబ్బులు కమ్ముకొచ్చి వర్షంతో పాటు వడగళ్ల వానలు కురిశాయి. ఆ వర్షం కారణంగా వాళ్ళ పంట అంతా పాడైపోయింది. వర్షం తగ్గిన మరుసటి ఉదయం వాళ్ళు పొలానికి పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా అక్కడ అంతా నాశనమైపోయి ఉంది. గణేష్ దంపతులు పొలంలో ఆ స్థితి చూసి గుండె పగిలేలా ఏడుస్తారు. ఓరి దేవుడా, మేము నాశనమయ్యాము. మా పేదవాళ్ళ జీవితం బాగుంది అనుకునే లోపే నాశనం చేస్తావు కదా నువ్వు. ఇప్పుడు నేను నా పిల్లల కోరికలు ఎలా తీర్చాలి? మాధురి చాలా ధైర్యవంతురాలు. ఆమె గణేష్ కు ధైర్యాన్ని నింపుతుంది. తనతో పాటు ఇంటికి తీసుకొస్తుంది. చూడండి, విధి ముందు ఎవరిది చెల్లదు. మన తలరాతలో ఉన్నదే జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. పైవాడి ప్రకారమే ఇదంతా జరుగుతుంది. ఆయన మన కోసం ఖచ్చితంగా ఏదో ఒక మంచి ఆలోచించే ఉంటాడు. తమ పంట పాడవడంతో గణేష్ పూర్తిగా కురింగిపోయాడు. వారం తర్వాత శ్యామ్లాల్ తన గుండాలతో పాటుగా ఆ ఇంటికి వచ్చాడు. నువ్వైతే దరిద్రుడు అయ్యావు, నీకు తినడానికే లేదు, ఇక నాకు కిరాయి ఏమిస్తావు? అందుకే ఇప్పుడే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కదలండి. అలా చెయ్యకండి అయ్యా, మేము ఇప్పటికే చాలా దుఃఖంలో ఉన్నాం. పైగా బయట వర్షం ఉంది. ఇలాంటి సమయంలో నా భార్య బిడ్డల్ని ఎక్కడుంచను? నీ ఇష్టం వచ్చిన చోటికి పో. కానీ రాణి, నువ్వు కావాలంటే నాతో ఉండొచ్చు. ఒట్టేసి చెప్తున్నా, నేను రాణిలా చూసుకుంటా. ఏ లోటు లేకుండా పోనీ వెళ్ళని. ఒకవేళ ఇంకొకసారి నీ నోటి గుండా ఇది విన్నానా, చెప్పు తెగదాకా కొడతా. నెత్తిపై ఉన్న కాస్త జుట్టు కూడా మిగలదిక. ఇక నువ్వేంటి గెంటేది? మేమే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. మమ్మీ, ఈ డబ్బాలో కారం వాడి కళ్ళల్లో కొట్టి చెప్తాను, అప్పుడు ఆ ముసలుడికి బుద్ధి వస్తుంది. ఏంట్రా ఏళ్ళంతలేవంటున్నావు? ఖబర్దార్, నా బిడ్డల వైపు కన్నెత్తి చూసావంటే ఆ 2 చేతులు విరిచి ఒకటి కాశ్మీర్ వైపు ఇంకొకటి కన్యాకుమారి వైపు విసురుతాను. ఏమనుకుంటున్నావో చెప్తాయ్యదవా. మాధురి తన భర్త పిల్లలతో పాటు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కాసేపటి తర్వాత చాలా పెద్ద గాలి వీస్తుంది. దాని తర్వాత వర్షం కురుస్తుంది. వర్షంలో తడుస్తూనే వాళ్ళు అడవి వైపుగా వెళ్తారు. అక్కడ ఒక గుహ కనిపిస్తుంది.
వస్తుంది. వాళ్ళు దాంట్లోనే ఉంటారు. బయట పెద్ద వాన, కొండలో ఆకలి. ఆ బాధను భరిస్తూనే ఏదో ఒకలాగా వాళ్ళ రాత్రికైతే నిద్రపోతారు. మరుసటి ఉదయం వర్షం తగ్గుతుంది. మా ఆకలేస్తుంది, ఏదైనా తినడానికి పెట్టవా? నేను నాతో పాటు కాస్త పిండి తెచ్చాను, ఇంట్లో మిగిలిందది, దీంతో రోటీ చేసి పెడతాను. సరే మాధురి, నేను వెళ్ళి ఏదో ఒక పని వెతుక్కొని వస్తాను. సాయంత్రానికి గణేష్ పొట్టి చేతులతో వస్తాడు. ఎక్కడ పని దొరకలేదు మాధురి, నాకైతే అసలు అర్థం కావడం లేదు. పిల్లలకి ఏం తినిపించాలి? మనమిద్దరం ఆకలికి ఆగగలం, కానీ ఆ పసి పిల్లలు ఆకలిని ఎలా భరించగలరు? అప్పుడు మాధురి తన మెల్లో ఉన్నటువంటి వెండి చైన్ తీసి గణేష్కి ఇస్తుంది. ఇది అమ్ముకొని కాస్త పిండి తీసుకురండి. కానీ మాధురి, ఇది నీ తల్లి ఆఖరి గుర్తు కదా. కానీ నేను తల్లినేగా, నా బిడ్డల కోసం దీన్ని అమ్మక తప్పదు. మీరు ఎక్కువగా ఆలోచించకండి, వెళ్ళండి. గణేష్ దుకాణం వెళ్లి పిండి సామాన్లు తీసుకొస్తాడు. మాధురి తన పొలంలోకి వెళ్తుంది. అక్కడ కొద్దిగా పచ్చి బఠానీలు పంట పడి ఉంటుంది. వాటిని ఆమె తనతో తీసుకొస్తుంది. అలా తీసుకొచ్చిన ఆ మటర్ను శుభ్రం చేసి ఎండపెట్టి ఆ తర్వాత వాటిని నూనెలో వేసేసి ఫ్రై చేస్తుంది. దాంతో పాటుగా కొన్ని మసాలాలు కూడా వేసి మటర్ ఫ్రై అనే ఒక కూరను తయారు చేస్తుంది. ఆ తర్వాత అందరికి రోటీస్ తో పాటు వాటిని వడ్డిస్తుంది. అందరూ మొదటి ముద్ద తినగానే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏమైంది, కూర బాగోలేదా ఏంటి? మమ్మీ బాగా కాదు, చాలా బాగుంది. నిజంగా మాధురి, ఇంత మంచి కూర ఈ రోజు వరకు మేము తినలేదు. మేమేంటి, ఎవరు తినుండరు. నువ్వు ఇది ఎక్కడి నుంచి నేర్చుకున్నావు? ఇది వరకు ఎప్పుడు నువ్వు ఈ కూర వండలేదే. నిజం చెప్పాలంటే నేను నేర్చుకోలేదు. నిన్న మన పొలంలోకి వెళ్ళాను. అక్కడ కాస్త బాగున్న మటర్ అవి తీసుకొచ్చాను. వాటి ఎండలో ఎండబెట్టి ఇలా వేపుళ్లా చేసి మసాలాలా వేశాను. కానీ ఇది నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఒకవేళ మనం ఇది బండిపై పెట్టి అమ్మితే మనం బాగా డబ్బు సంపాదించుకోవచ్చు. నిజమా? అయితే ఆలోచన ఎందుకు, ఈ రోజు కాదు ఈ క్షణమే మొదలు పెడదాం. కూర ఇంకా చాలా మిగిలే ఉంది. వాటితో పాటు కొన్ని పూరీలు అవి చేస్తాను. గిన్నెలో పూరి, డబ్బాలో కూర, ఇంకా కొన్ని ఆకులతో గిన్నెలు, ప్లేట్లు కూడా తయారు చేస్తాను. మీరు వాటిని తీసుకెళ్ళి అమ్మండి. ఒక పని చేద్దాం, ఇద్దరం కలిసే వెళ్దాం. అవన్నీ తయారయ్యాక ఇద్దరు బజార్ వెళ్తారు. మటర్ ఫ్రై, పూరి తినండి. మటర్ ఫ్రైయా? అదేలా మొదటిసారి వింటున్నా. ప్లేట్ ఎంత భయ్యా? 30 రూపాయలు మాత్రమే అండి. అవునా, సరే ఇవ్వు. మాధురి త్వరగా ఒక ప్లేట్ లో పెట్టి ఇస్తుంది. ఆ కూర చాలా అద్భుతంగా నచ్చుతుంది అతనికి. జనాలందరికి కూడా బాగా నచ్చుతుంది. డిమాండ్ బాగా వస్తుంది. ఎంత అద్భుతమైన కూర భయ్యా. నేను రేపు గుడి బయట బండారా పెడుతున్నాను. మీరు పూరితో పాటు ఈ మటర్ ఫ్రై చేయడానికి అడ్వాన్స్ ఇస్తున్నాను. ఇదిగోండి 30,000 తీసుకోండి. ఇప్పుడు వాళ్ళకు చాలా పెద్ద ఆర్డర్ దొరికింది. చాలా సంతోషంగా ఉన్నారు. ఇక మరుసటి రోజు మాధురి బాండారా కోసం మటర్ ఫ్రై కూర, పూరి తయారు చేసింది. అక్కడ అందరికీ వీళ్ళు చేసిన మటర్ ఫ్రై, పూరీలు బాగా నచ్చాయి. ఇప్పుడు వీళ్ళు సొంత బండి కొనుక్కొని దానిపైనే అవన్నీ తయారు చేసి అమ్ముతున్నారు. ఇంకా చాలా ఆర్డర్స్ వస్తున్నాయి వాళ్ళకు. వాళ్ళు చాలా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టారు. దాంతో పాటు గణేష్ తన పొలంలో మళ్ళీ పచ్చి బఠానీ పండించడం ప్రారంభించాడు. ఆ బఠానీలతోనే మటర్ ఫ్రై కూరగా చేస్తున్నారు. దాంతో వాళ్ళ ఆదాయం కూడా చాలా పెరిగింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి. మంచి ఇల్లు, పింకీ కోసం కొత్త బ్యాగు, మోను కోసం కొత్త బ్యాటు, ఇంకా అందరి కోసం వాళ్ళ కొత్త గొడుగులు కూడా ఉన్నాయి. భయంకరమైన ఓ చలిలో ఒక ముసలావిడ గొయ్యి తవ్వుతూ కూర్చుంది. ఆమె చేతిలో ఒక వెండి చెంచా కూడా ఉంది. 2 నిమిషాల్లో నేను ఈ ప్రపంచాన్ని వీడి వెళ్లిపోతున్నాను. ముందు నేను గొయ్యిలో పడుకుంటాను. ఇక నేను నాతో ఈ మాయా చెంచాను తీసుకెళ్లిపోతాను. జనాలంటారు ఎవరితో ఏమీ తీసుకెళ్లరని, కానీ నేను ఈ వెండి చెంచాను నాతోనే తీసుకెళ్తాను. ఇక ఎవరు కూడా నా అంత రుచిగా మోమోస్, పానీపూరి చేయలేరప్పుడు. అలా అనుకుంటూ ఆ ముసలావిడ చేతిలో వెండి చెంచా పట్టుకుని గొయ్యలో పడుకుంది. పైగా మట్టి కప్పేసుకుంది. మట్టిలో పడుకోవడంతోనే ఆకాశంలో ఉరుములు, మెరుపులు మొదలయ్యాయి. వర్షం జోరుగా మొదలైంది. ఇక అదే సమయంలో ఆమె ఆత్మ బయటకు వెళ్లిపోయింది. ఆ ఆత్మకు ఆకాశం స్వాగతం పలుకుతుందా అన్నట్టుంది. వేడుకోలు ప్రపంచమా. పొద్దునే రాంపూర్ గ్రామంలో చలి వల్ల ఎవరూ లేరు. ఆ గ్రామంలో చాలా అందమైన బజార్ ఉంది. ఆ బజార్లో నందిత అనే పేరు గల ఒక పేద అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చిరిగిన పాత బట్టలు వేసుకుని ఏడుస్తోంది. మోమోస్, పానీపూరి అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్లారు మీరు? అప్పుడు అటువైపు ఓ వ్యక్తి వెళ్తూ చెబుతాడు, అరే ఆ మోమోస్, పానీపూరి అమ్మా ఈ ప్రపంచంలో లేదనుకుంటా. బహుశా మేము పొద్దుటి నుంచి ఆమె కోసం చూస్తున్నాం. అలా చెప్పి అతను వెళ్లిపోయాడు. ఇక్కడ ఏడ్చి నందిత పరిస్థితి బాగోలేదు.
అమ్మా, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే నాకు సాయం చేసేది. రోజు నాకు నీ చేతి రుచికరమైన మోమోస్ పానీపూరి తినిపిస్తావు, డబ్బు కూడా తీసుకోవు. ఇంక నేను ఆకలితో చచ్చిపోవాలా? ఆమె ఏడవడం బజార్లో అందరూ చూస్తుంటారు. అప్పుడే ఒక ఆమె నందిత దగ్గరకు వచ్చి కోపంతో ఆమెను అంటుంది, ఎందుకలా అనవసరంగా ఏడుస్తున్నావు? ఉచితంగా మోమోస్ పానీపూరి తినిపించే వాళ్ళు లేరనా? అందుకే ఏడుస్తున్నావా అంతగా? ఆ ముసలావిడి నుంచి నేర్చుకో. పాపం ఆమె ఆఖరి క్షణం వరకు పనిచేసుకొని బతికింది. ఇక నువ్వు వయసులో ఉండి కూడా భిక్షం ఎత్తుకుంటున్నావు. అలా అనేసి ఆ స్త్రీ అక్కడి నుంచి వెళ్లిపోయింది. నందితకు ఆకలి వేస్తుంది. అందుకే ఆమె ప్రతి దుకాణం వద్దకు వెళ్లి భిక్షం ఎత్తుకుంటుంది. కానీ అందరూ ఆమెను తరిమేస్తున్నారు. ఒకవేళ ఆమె వెళ్లకుండా ఉంటే అక్కడి వారు ఆమె ముఖంపై టమాటాలతో విసిరి కొడుతున్నారు. కొట్టండి కొట్టండి, దీన్ని ఊరికే భిక్షం ఎత్తుకుంటుంది. కొట్టండి. నన్ను కొట్టకండి. నన్ను ఎవరు పళ్ళెం పెట్టుకోకపోతే నేనేం చేయను. నందిత మాటలు ఎవరు వినలేదు. ఆమె ఏడుస్తూ సిగ్నల్ దగ్గరకు వచ్చి ఒక కంబలి కప్పుకొని అక్కడ భిక్షం ఎత్తుకోవడం మొదలుపెట్టింది. ఆ చుట్టూ ఉన్న వారెవరు కూడా ఆమెకు భిక్షం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అందుకే ఆమెక నేరుగా దగ్గరలోని గుడి వద్దకు వెళ్లిపోయింది. అక్కడ దేవుడి దగ్గర తన బాధను చెప్పుకుంటూ వేడుకోవడం మొదలుపెట్టింది. దేవుడా, నా అమ్మా నాన్నను ముందే నా నుంచి దూరం చేశావు. ఇక నాకు తోడుగా ఉంటే అమ్మాజీని కూడా తీసుకెళ్లిపోయావు. నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్లొచ్చు కదా. కనీసం నాకు ఈ లోకంలో చిత్కారాలు తప్పేవి. అప్పుడే వెనక నుంచి పూజారి వస్తాడు. నందిత అతని వైపు తిరిగి అంటుంది, నా నుంచి దూరంగా ఉండండి. నేను బికారుదాన్ని, అంటరాని దాన్ని ప్రజలు అంటున్నారు. ఒకవేళ నువ్వు అంటరాని దానివైతే దేవుడు నిన్ను ఈ భూమిపైకి పంపడు. నువ్వు దేవుడి సృష్టి అయితే మనుషులెవరు కాదనడానికి? నీ సమస్య ఏంటో చెప్పు నాకు. నువ్వు భిక్షం మానేసి ఏదైనా పని మొదలు పెట్టు. అప్పుడు చూడు, దేవుడు నీకు సాయం చేయడానికి తానే స్వయంగా వస్తాడు. ఎందుకంటే మంచికి ఎప్పుడు దైవం సహాయం ఉంటుంది. కాబట్టి కష్టాన్ని పనిని నమ్ముకో. అలా చెప్పి పూజారి పూజ చేయడం మొదలు పెడతాడు. నందిత బయట కూర్చొని మళ్లీ భిక్షం ఎత్తుకోవడం మొదలు పెడుతుంది. అప్పుడే ఆమె దగ్గరకు ఒక యవనంలో ఉన్న అబ్బాయి వస్తాడు. అతన్ని నందిత భిక్షం అడుగుతుంది. అన్నా, వారం నుంచి ఏమీ తెలియలేదు. నందిత నోటి నుంచి అన్న అని వినడంతో ఆదిత్య మనసు కరిగిపోతుంది. అతను నందిత ఎదురు నేలపై కూర్చుంటాడు. ఆపై ఆదిత్య నందితను మంచి రెస్టారెంట్ కు తీసుకెళ్తాడు. ఆపై ఆమెకు భోజనం తినిపిస్తాడు. అప్పుడు రెస్టారెంట్ వెయిటర్ అంటాడు, చూడన్నా, ఈ బికారోళ్ళకు తినిపించాల్సిన అవసరం లేదు. ఇది వాళ్ళకు అలవాటైపోతుంది. వెయిటర్ అలా అనడంతోనే ఆదిత్యకి ఎంతో కోపం వస్తుంది. ఎంతంటే అతను తినే ప్లేట్ ను వెయిటర్ ముఖం మీద కొడతాడు. ఆ తర్వాత తను బిల్లు పే చేస్తాడు. మరో రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేస్తారు. నందిత దాంతో షాక్ అవుతుంది. అప్పుడు నందిత అంటుంది, అన్నయ్య, అంత కోపం మంచిది కాదు కదా. నేను ఈ లోకంతో ఇబ్బంది పడుతున్నాను. భిక్షం ఎత్తుకుంటే అవమానిస్తారు. డబ్బులు ఎక్కువ ఉంటే ఎలా సంపాదించాడు అంటారు. ఎప్పుడు తమకు తాము చూసుకోరు. వాళ్ళ జీవితం ఏంటనేది వాళ్ళకు ఉండదు. నువ్వు ఇబ్బంది పడకు చెల్లి, భోజనం చేయి. అంతా అదే సరిపోతుంది. నువ్వు తినమ్మా. ఆదిత్య మాటలు నందిని మెదడుకు బాగా ఎక్కుతాయి. భోజనం తర్వాత ఆదిత్య ఆమెకు 10,000 రూపాయలు ఇస్తాడు. మరుసటి రోజు మళ్లీ కలుస్తానని ఒట్టేసి వెళ్తాడు. ఇప్పుడు నందిత ఆ సిగ్నల్ దగ్గరకు వచ్చి రోజు ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ డబ్బుతో మరుసటి రోజు నుంచి ఆమె పానీపూరి బండి పెడుతుంది. ఎక్కడైతే ఆ ముసలావిడ పానీపూరి బండి పెట్టిందో అక్కడికి వెళ్ళినప్పుడు నందిత చూసింది, అక్కడ అప్పటికే చాలా మంది పానీపూరి బండ్లు పెట్టి ఉంచడం. అదంతా చూసి నందిత చాలా కంగారు పడుతుంది. ఇకపై అనుకుంటుంది, అమ్మాజీ ఉన్నంత వరకు ఈ చుట్టుపక్కల వేరే బండే లేదే. ఇప్పుడు ఇన్నున్నాయంటే నేను ఇక్కడ నెగ్గుకు రాగలనా? ఆ బండ్లన్నిటి దగ్గరికి జనాలు వస్తున్నారు. కానీ నందిత దగ్గరికి ఎవరూ రావడం లేదు. కానీ సాయంత్రానికి 2 కస్టమర్స్ వచ్చారు. అరే అమ్మా, నిన్ను చాలా సార్లు అడుక్కుంటూ చూశాను. ఈ పని మంచి పని చేసావు. మాకు పానీపూరి ఇవ్వు, కాస్త కట్ట మీట కలిపివ్వు. బాబాయ్, అలాగే. మీరే నా మొదటి కస్టమర్. నందిత ఆ బాబాయికి పానీపూరి ఇచ్చింది. ఇక వాళ్ళు పానీపూరి తిని వెళ్ళగానే అక్కడికి ఎదుటి పానీపూరి బండతను నందిత దుకాణం దగ్గరకు వస్తాడు. ఓ బికారిదానా, ఇక్కడి నుంచి బండి తీసేయి, లేదంటే బాగోదు. నేను మిమ్మల్ని ఆపలేదు కదా, మరి మీరెందుకు నన్ను ఆపుతున్నారు? ఈ భూమి ఏమన్నా మీ నాన్నదా? అడుక్కు తిని బతికేదానా? ఈ బికారిదాని బండి తోసేయండి బ్రదర్స్. వాళ్ళందరూ కలిసి నందిత బండిని తోసేశారు. తన సామాన్లన్నీ రోడ్డుపై పడిపోయాయి. పాపం నందిత ఏడవడం మొదలుపెట్టింది. దేవుడా, ఇక నా వల్ల కాదు ఈ ప్రపంచంలో ఉండటం. ఏదైనా చెయ్యి. ఈ రోజు రాత్రికి నన్ను నీలో కలిపేసుకో. నన్ను చచ్చిపోయేలా చెయ్యి. నందిత ఆమె బండి దగ్గర కూర్చుంది. ఆపై ఇక మెల్లగా లేచి తన బండి సరిచేసుకుని దాంట్లోనే పడుకుంది. ఇక ఆపై తను పొద్దున్నే లేచి చూడగానే అప్పుడు ఆమె బండిపై పానీపూరి సామాన్లన్నీ ఉన్నాయి. ఇంకా అవే కాక చాలా మోమోస్ కూడా ఉన్నాయి. అది చూసి నందిత షాక్ అవుతుంది. ఆపై అనుకుంటుంది,
ఇదంతా ఏమిటి? మోమోస్, పానీపూరి, ఇవన్నీ అమ్మాజీ చేసే వాటిలాగా ఉన్నాయే, అచ్చం అలాగే ఉన్నాయి. ఆ రుచి మేమెలా మరవగలం? అమ్మాజీ వెళ్ళిపోయాక అమ్మాజీ చేతి రుచి తగలక ఊర్లో వాళ్ళందరూ పరితపిస్తున్నారు. ఆ రుచిని ఊరంతా గుర్తుపట్టగలదు. కొద్ది నిమిషాల్లోనే ఊరంతా నందిత బండి దగ్గరకు వచ్చారు. ఆ దుకాణం దగ్గర పెద్ద లైనే ఉంది. అక్క, అమ్మాజీ చేతి రుచిని గుర్తు చేశావు. ఇప్పటి వరకు ఎవరు చేయలేకపోయారు, మీరెలా చేశారు? సేమ్ అమ్మాజీ రుచిలో. అదే నాకు అర్థం కావడం లేదు. మీరు పానీపూరి తినండి, అమ్మాజీ ప్రసాదం అనుకోండి. ఆమె పానీపూరి ఇస్తుంది అందరికీ. వాళ్ళందరూ పానీపూరి మోమోస్ తింటూనే ఉన్నారు. కానీ పానీపూరి మోమోస్ తగ్గడం లేదు. సాయంత్రం వరకు ఆమె దుకాణం దగ్గర లైన్ ఉంటూనే ఉంది. కానీ మోమోస్ పానీపూరి తగ్గడం లేదు. రాత్రికి కస్టమర్స్ అందరూ వెళ్ళాక అప్పుడు ఎదుటి బండి అతను మళ్లీ నందిత దుకాణం దగ్గరకు వచ్చి బండి పడేసే ప్రయత్నం చేశాడు. అతను చేయి వేస్తుండగానే సడన్ గా పెద్ద మెరుపు ఒకటి వచ్చి నిల్చుంది. అక్కడ ఆ ముసలావిడ ఎవరైతే చేతిలో వెండి చెంచా పట్టుకుని గొయ్యిలో పడుకుందో ఆమె వచ్చింది. అది చూడగానే అక్కడ వారందరూ భయంతో పారిపోయారు. అరే అమ్మాజీ చనిపోయింది కదా, ఇది ఆమె ఆత్మ. అరే త్వరగా పరిగెత్తండి, ఇక్కడి నుంచి పరిగెత్తండి. చుట్టుపక్కల బండ్ల వాళ్ళందరూ వాళ్ళ బల్ల అక్కడే వదిలేసేసి అక్కడి నుంచి పరిగెత్తారు. ఆ తర్వాత అమ్మాజీ ఆత్మ నందితతో చెబుతుంది, అమ్మా, ఇదంతా నేనే చేశాను. ఇదిగో మాయా చెంచా. ఇది నీతో ఉన్నంత వరకు నీ దగ్గర మోమోస్ పానీపూరి అయిపోవడమే జరగదు. కానీ భిక్షం ఎత్తొద్దిక. ఇక నిన్ను చెల్లిగా భావించి డబ్బిచ్చిన ఆదిత్య నా మనవడే. అతను నిన్ను చాలా రోజులుగా గుడి దగ్గర వెతుకుతున్నాడు. కానీ నువ్వు అతనికి కనిపించలేదెక్కడ. నువ్వు రేపు గుడి దగ్గరికి వెళ్లి కలువు. ఇంకా తనతో కలిసి ఉండు. తను కూడా అనాథగా మారిపోయాడు. ఇక మీరిద్దరు కలిసి ఉండండి. అన్న చెల్లెళ్ళగా ఒక అనుబంధంతో ఒకరికొకరు తోడుగా ఉండండి, సరేనా? మాయ వెండి చెంచా ఇచ్చి అమ్మాజీ ఆత్మ మాయమవుతుంది. నందిత కూడా చాలా సంతోషిస్తుంది. ఇక మరుసటి ఉదయం ఆమె గుడి వద్దకు వెళ్లి ఆదిత్యను కలుస్తుంది. ఆపై జరిగిందంతా ఆదిత్యకు చెబుతుంది. నిన్ను ఇలా చూసి చాలా ఆనందంగా ఉంది చెల్లి. నువ్వు మోమోస్ పానీపూరి అమ్ముకో, కానీ నాతో పాటు నా ఇంట్లోనే ఉండు, నా చెల్లిగా. ఇప్పుడు నందిత తను అన్న అని పిలిచే ఆదిత్య ఇంట్లో ఉంటుంది. కొద్ది రోజుల్లోనే ఆమె తన సొంత ఇల్లు కూడా ఏర్పరచుకుంది. ఇంకా ఆ మార్కెట్ లో ఎప్పుడూ మరో పానీపూరి బండే కనపడలేదు. నందిత సంతోషంగా తన జీవితం అలా కొనసాగిస్తూ ఉంది.